తాను చూస్తున్న శాఖలకే వన్నెత్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకన్ శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు. పరిచయం అక్కర్లేని పేరు పరిటాల రవీంద్ర. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడో ఆయనకు అభిమానులు ఉన్నటువంటి నేపథ్యం. అయితే 20వ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పెద్ద ఎత్తున వెంకటాపురం గ్రామంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే ఇక్కడ వేలాది మంది వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. మనతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత మనతో ఉన్నారు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితులు మొత్తం అన్ని పరిటాల సునీతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఎలా ఉంది మేడం? ఈరోజు పరిటాల రవీంద్ర గారు 20వ వర్ధంతి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా జరుగుతుంది? పరిటాల రవి గారు 20వ వర్ధంతి కూడా చాలా ఘనంగా చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి సంవత్సరము పరిటాల రవి గారి వర్ధంతిని మేము చేయకపోయినా ప్రజలందరూ పరిటాల రవి గారి అభిమానులు, తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా కూడా నివాళులు అర్పించుకొని పోతారు. అందుకని వాళ్ళ కోసం వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే భోజన సౌకర్యాలు అయితే ఏమి, ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బంది కాకూడదని ట్రాఫిక్ కానీ, నీళ్ళు సమస్య లేకుండా వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా భోజనాలు అన్నీ కూడా మేము అరేంజ్ చేసాం. పరిటాల రవి గారి వర్ధంతికి అందరూ కూడా అభిమానులందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులు అర్పించి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని వాళ్ళందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? అసలు ఏపీలో ఎవరైనా వచ్చే అవకాశం అంటే ఎంతమంది అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వెహికల్స్ అరేంజ్ చేస్తే ఇంతమంది వస్తారని చెప్పగలం, కానీ మన వెహికల్స్ అట్లా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా మా అన్న రవి అన్న అని ప్రతి ఒక్కరు దీనికి పార్టీలు అని రారండి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరిటాల రవి గారికి చాలా అభిమానులు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చిపోతారు. కాబట్టి మనం ఇంతమంది అనేది వెలగట్టే కాదు. ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్లు అయితే ముమ్మరంగా వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా వాళ్ళన్న పరిటాల రవి అన్న చనిపోయినప్పటి నుంచి ఎవరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలుక్కోకుండా అన్నయ్య ఉన్నాడు ఏ విధంగా వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించి భోజనాలు కానీ అన్ని ఏ రకంగా చేసి పంపించేవాళ్ళం అదే ప్రకారంగా మేము కూడా ఆయన అడగజాడలు శ్రీరామ్ మేము కుటుంబ సభ్యులు కానీ పరిటాల రవి గారి అభిమానులు కానీ ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందంటే అంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకుండా భోజన సౌకర్యాలు, ట్రాఫిక్ ఇవన్నీ ఇబ్బంది కలుపుకోకుండా చేస్తున్నారంటే అది నాది ఇది కాదండి. నా ఆయనకు అందరూ కూడా పరిటాల రవి గారి అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళే స్వయంగా పరిటాల రవి గారు ఉన్నప్పుడు మాస్ పెళ్ళిళ్ళు చేశారు. సామూహిక వివాహాలు చేసినప్పుడు ఎవరినైతే టీం పెట్టారో ఆ రోజు భోజనాలు చేసేకి కానీ, ఆండాలు ఈడ్చడానికి కానీ, వాలంటరీ సిస్టమ్ కానీ, వెహికల్ పార్కింగ్కి ఎవరు ఉండాలని కానీ, వంట వాళ్ళు ఎవరని, సామాన్యాలు ఎవరని, భోజనాలు వడ్డించేకి ఎవరని, వాళ్ళన్నిటికీ కూడా నీట్గా సెట్ చేసిపోయారు. అదే టీమే ఇప్పటిదాకా అది కొనసాగుతుందని కూడా నేను చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు తిని హ్యాపీగా వాళ్ళ దగ్గర 10 నిమిషాలు కూర్చొని వెళ్తున్నారంటే దానికి కారకులు పరిటాల రవి గారి అభిమానులకే దక్కుతుందని కూడా చెప్పచ్చు. ఈ పాలన ఎలా ఉంది? ఇప్పుడు మీరు 6 నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి, ఎలా ఉందంటారు? 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులు అంటే అది చెప్పుకోదగ్గట్టు లేదు. అంటే చాలా ఇబ్బందులు మా గౌరవ చంద్రబాబు నాయుడు గారుతో మొదలుకొని చిన్న కార్యకర్తల దాకా చాలా ఇబ్బందులు అయితే పడినాం. ఇంకా కార్యకర్తలు అంటే కనీసం బయటకు కూడా అడగబెట్టాలంటే కూడా భయం. ఆ రోజు ఒక పెన్షన్ తొలగిపోయినా పెన్షన్ ఇప్పించు అడిగేదానికి వెళ్ళినా కూడా నువ్వు మాకు ఓటే వేయలేదు కదా అన్నట్లా వాళ్ళు కూడా పెన్షన్లు కూడా కట్ చేయడం, రేషన్ కార్డులు కట్ చేయడం, అదేవిధంగా రకరకాలుగా కూడా ఇబ్బందులు పెట్టినారు. మేము ఏదైనా ధర్నాలు చేసి మా కార్యకర్తలకి ఫలానివి కావాలని, రైతులకి ఇవి కావాలని అడిగినా కనీసం ఇచ్చేవాళ్ళు కాదు కదా. పోలీసులు బయట గేట్ల దగ్గర కూర్చోబెట్టి మమ్మల్ని బయటికి అడుగు పెట్టించిన వాళ్ళు కూడా కదా గత ప్రభుత్వంలో. కానీ ఈరోజు చూస్తే ఎక్కడైనా విచ్చలవిడిగా ఎవరైనా ఎక్కడైనా తిరగచ్చు. అంటే ఇబ్బంది లేకోకుండా పెన్షన్ కానీ ఇలాంటివి వాళ్ళ చేసిన ప్రకారంగా మళ్ళీ మేము చేయదలుచుకోలేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ తప్పనిసరిగా ఇవ్వాలని నేను చెప్పిన మాట ప్రకారం మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కూడా అదే పాటించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తున్నాం. రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మా లీడర్తో పాటు మేమందరం కూడా పనిచేస్తున్నామని చెప్పవచ్చు. అంటే గతంలో చాలామంది మీరు గత 5 సంవత్సరాల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డామని, ఎందుకంటే మా ప్రభుత్వం వస్తుందని కూడా ముందుగానే చెప్పినటువంటి నేపథ్యం. దీన్ని ఈరోజు మీ కళ సాకారమైంది. ఎలా ఉంది? గ్రామాల్లో సైతం ప్రజలు మీకు ఎలా మద్దతు ఇస్తున్నారు? చాలా అండి. నాకన్నా సఫర్ అయిండేది కార్యకర్తలు, ఇలాంటి పేద వర్గాల వాళ్ళు. ఈరోజు అలాంటి వాళ్ళే ముందుకు అడిగేసి మా గవర్నమెంట్ రావాలా, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా, ఈ ప్రాంతంలో మా పరిటాల సునీతక్క ఎమ్మెల్యే అయితేనే మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి, కక్షలు వేధింపులు లేకోకుండా ఎవరికి రావాల్సిన పేదవాళ్ళకి ఎవరికైతే ఏది అందాలో అవన్నీ కూడా మా అక్క వాళ్ళు అయితేనే అందిస్తారనేది కూడా చాలా వరకు మా మహిళల్లో కానీ రైతులందరిలో ఉంది.
ఈరోజు మనం 7 నెలలు మా ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. కానీ ఈ రోజుకే మేము దాదాపు 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కూడా గ్రామాల్లో వేసాం. అదే కాకుండా బీటీ రోడ్లు కూడా ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా మేము బీటీ రోడ్లు కూడా వర్కులు కూడా మొదలుపెట్టాం, చేస్తా అన్నారు కూడా కొన్ని విలేజ్ల్లో కూడా. ఆ గ్రామాలు పుట్టినప్పటి నుండి కూడా రోడ్లు లేకపోతే నేను మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లన్నీ ఆ రోజు శాంక్షన్ చేసాం. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోయినాయి. అది చేయలేదు. మళ్ళీ లాస్ అయినా పర్వాలేదు, 8 సంవత్సరాల క్రితం ఉండే టెండర్లు అయినా పర్వాలేదు, లాస్ అయినా పర్వాలేదు అనే ఆలోచనతోనే మళ్ళీ తిరిగి నేను మళ్ళీ రోడ్లు కూడా వేపిస్తున్నాను. అంటే గ్రామాల అభివృద్ధి జరగాలి. ఏదైనా అప్పుడు కదా పరిటాల రవి గారు అంటే ఫ్యాక్షన్ అది ఇది అనేవాళ్ళు. పరిటాల రవి గారు ఎప్పుడైనా ప్రాంతాలు బాగుండాలా, ప్రాంతాల్లో ఎక్కడ విభేదాలు లేకుండా అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తే, గొప్ప మనసుండే వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. కొన్ని గ్రామాల్లో కక్షలతో గొడవలు పడింటే కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి రాజీ చేసిన వ్యక్తి పరిటాల రవి గారు. ఇక్కడ కొత్తగా బేడాపనం కానీ, కుంటిమెద్ది కానీ, గెంతిమెరి కానీ ఇలాంటి గ్రామాలన్నీ కూడా రాజీ చేసిన వ్యక్తే పరిటాల రవి గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే ఆయన బాటలోనే మేము కూడా గ్రామాల్లో ఎక్కడ చూసినా అభివృద్ధి. ఇప్పుడు నేను కాదు, ఇక్కడే ఉన్నారు అందరూ మా కార్యకర్త మా లీడర్లు అందరూ. అడగండి ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేశామని. గతము 5 సంవత్సరాలు కూడా 5,000 కోట్ల రూపాయలతో అంటే సంక్షేమ పథకాలు ఏమి, రోడ్లు అయితే ఏమి, డ్యామ్లు అయితే ఏమి, ప్రతి చెరువులకి నీళ్ళు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చూస్తే నేను మంత్రిగా ఉన్నప్పుడు నా రాప్తాన్ నియోజకవర్గాన్ని 5,000 కోట్ల రూపాయలతో మేము కూడా చేసాం అన్ని రకాలుగా. కానీ ఈ రోజుకి ఇప్పటికే నేను 7 నెలలు అయింది ఎమ్మెల్యే అయ్యి, ఇప్పటికే దాదాపు 25 కోట్లతో సీసీ రోడ్లు వేసాం, మళ్ళీ బీటీ రోడ్లు వేస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు గొర్రెలు, ఆవులు ఇవన్నీ మాకు ఉన్నాయి. మాకు షెడ్లు కావాలంటే కూడా గోకులం షెడ్లు కూడా శాంక్షన్ చేసాం. దాదాపు ఒక్కొక్క మండలానికి 130 దాకా మేము శాంక్షన్ చేసాం. అవి కూడా అందరూ కట్టుకున్నారు. ఇంకా మాకు కావాలని ముందుకు వస్తా అంటే వాళ్ళకి కూడా మళ్ళీ నేను తెప్పిస్తున్నాం. ఇదే కాకుండా డ్రిప్ కావాలన్నారు. చాలా వరకు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ తెలుగుదేశం వాళ్ళని చెప్పి డ్రిప్ ఇవ్వలేదు, డీపీలు కూడా ఇవ్వలేదు. లాస్ట్కి రైతులందరూ కూడా రోడ్ల పాలైనారు, కానీ ఒక డీపీ ఇచ్చిన పాపను కూడా పోలేదు. తెలుగుదేశం అంటేనే పేపర్ చింపడం, చెత్తబుట్లు వేశారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ రోజు అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా డీపీలు ఇప్పిస్తున్నాం, ట్రాన్స్ఫర్లు ఎత్తిస్తున్నాం. ఆ డ్రిప్ పరికరాలు కూడా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా రైతులు గారి పార్టీలకు అతీతంగా అందరికీ కూడా మేము ఈరోజు న్యాయం చేస్తాను అని కూడా చెప్పుకోవచ్చు. మేడం, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతిసారి పరిటాల రవీంద్ర వర్ధంతి ఘనంగా నిర్వహిస్తుంది. ఈసారి స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే మా ఆయన పరిటాల రవి గారు చనిపోయి 24వ తారీఖుకి 20 సంవత్సరం అవుతుందండి. 20 సంవత్సరం వర్ధంతి సందర్భంగా నేను ఆహ్వానించకపోయినా ఇది మా ప్రోగ్రాం, మా అన్న పరిటాల రవి అన్న మా అన్న మేము ఇక్కడ శ్రద్ధాంజలి కట్టించి వెళ్ళాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ, నేను పిలవాల్సిన అవసరం లేదు, ఇక్కడున్నారు పాపం అందరూ, ఏ ఒక్కరికి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళ సొంతంగా పార్టీలు ఎలక్షన్లు మీటింగులు అంటే అడుగుతారు, కానీ దీనికి మాత్రం ఎవరు పిలవాల్సిన మీటింగ్ నన్ను పిలవలేదని అడుగుతారు. కానీ వీళ్ళు ఈ పరిటాల రవి గారు వర్ధంతి కానీ జయంతికి కూడా మీరు ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, ఇది మా బాధ్యత, మా అన్నదానికి మేము వస్తామని ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని, వెహికల్స్కి పెట్టుకొని, ఆటోలు పెట్టుకుని అయినా బైకులు వేసుకొని హక్కుగా భావిస్తారు. పరిటాల రవి గారు మా అన్న, మా హక్కు మా అన్న, మీకు కాదు మా హక్కు అని భావించే వాళ్ళంతా. ఈరోజు 30-40 వేల మంది వస్తున్నారు ప్రతి సంవత్సరం. అంటే 20 సంవత్సరాలు అయింది పరిటాల రవి గారు చనిపోయి. కనీసం పాపం వాళ్ళ ఇల్లులో వాళ్ళ నాన్నగారు అట్లా చనిపోయినా ఇంటి దాకా పోయి టెంకాయ కొట్టుకొని వస్తారేమో, కానీ వాళ్ళు మర్చిపోతారేమో, కానీ పరిటాల రవి గారిని మాత్రం వాళ్ళు ఎవరు కూడా మర్చిపోకుండా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా కూడా ఉంచుకునే వ్యక్తులు ఎవరంటే పరిటాల రవి గారి అభిమానులను కూడా మేము చెప్పుకోవచ్చు. ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశం ఎక్కడ చూసినా కూడా మర్చిపోకుండా ఎవరంటే ఇద్దరు ఉంటారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని, అదేవిధంగా పరిటాల రవి గారిని. వీళ్ళిద్దరినీ మాత్రం ఎవ్వరు కూడా ఈ భూమి ఉన్నన్నాళ్ళు వాళ్ళిద్దరినీ కూడా ఎవరు మర్చిపోరని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు నియోజకవర్గంలో ప్రధానంగా ఏ అంశాలు తీసుకున్నారు? ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలు చూశారు దగ్గరగా, చాలామంది బాధలు పడ్డారు, అవన్నీ కూడా మీ నోటీస్లో ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే చేస్తామని కూడా చెప్పారు. ఇప్పటికే కూడా మీరు ఆ రకంగా ముందుకెళ్తున్నారు. ఏమేమి తీసుకున్నారు? అంటే ఎక్కువ నేను వచ్చి పేరూరు ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టుకి కూడా భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. రైతులకు అందరికీ నేను డబ్బులు ఇప్పించి మళ్ళీ కూడా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేది నా ధ్యేయం. అది పూర్తి అయిన తర్వాత కనీసం ఈ బెల్ట్ అంతా, ఈ ప్రాంతం అంతా కూడా రైతన్నలందరూ కూడా బయటికి పోకుండా బోర్లు వేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వలసలు పోకోకుండా పంటలు పెట్టుకునే అవకాశం కలిగిస్తే రైతులందరూ మహాల్లో ఆనందం చూడాలనేది తప్ప వేరే ఆలోచన కూడా లేదు. తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తాం. ఇంకా కొన్ని మాత్రం
చాలా ల్యాండ్స్ కూడా మేము కూడా చూసాం. రామగిరి కానీ కనగనపల్లి 6 మండలాల్లోనూ అక్కడ ఏమైనా చిన్న చిన్న కంపెనీలు కూడా తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కూడా నేను ఒకటి, రెండోది కూడా నేను పెట్టుకున్నాను. ఇంకెంతోమంది రైతులు ఉన్నారు, రైతులు కూడా చాలా ఇబ్బందులు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి చాలామందికి రైతులకు రాలేదు. మనకు ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత అందరికీ కూడా న్యాయం చేయిస్తానని వాళ్ళందరికీ కూడా చెప్పాం. ఆ మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈరోజు సారిస్తున్నారు. పంటలు అయితే పెట్టుకున్నాం కానీ వేరుశనగకాయ కానీ కంది కానీ రకరకాల పంటలు అయితే పెట్టాం. కానీ తీరా ఇట్లా తినేటప్పుడు సరిగ్గా ఏదో ఒకటి వర్షం రావడము, రోగాలు రావడము, ఆ రకంగా ఈ రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు. అట్లా ఆ రైతులు కూడా ఇబ్బంది లేకోకుండా కలిగించాలనేదే నాకు కూడా ఒక ధ్యేయం అని కూడా నేను చెప్పవచ్చు. మొన్న గత 5 ఏళ్లలో మీరు ప్రధానంగా చాలాసార్లు కూడా ఉచ్చరించారు. ఎందుకంటే మేము ఎప్పుడూ ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలం పోలీసులతో వేధింపులు చేశారు. అందులో గతంలో పరిటాల రవి ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే మమ్మల్ని పోలీసులతో వేధించారు అని చెప్పారు. ఆ పరిస్థితి నుంచి ఏం చెప్తారు? ఎందుకంటే అది పూర్తిగా 5 సంవత్సరాల కాలం అనేది మీరు అనుభవించిన అంశాలను ఏం చెప్తారు అసలు? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఆయన అప్పుడు ఎమ్మెల్యే పరిటాల రావు గారు పెనుగొండ ఎమ్మెల్యే. ఆ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం అడగడగిన పోలీసులతో ఇబ్బంది పెట్టించి చాలా ఇబ్బంది పెట్టేదే కాకుండా ఆయన లాస్ట్కి ప్రభుత్వం హత్య కిందే ప్రభుత్వం కూడా చేపించింది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేమ్ ఆ రోజు రవి గారికి ఏది చేశారో అదే ప్రకారంగా నేను కానీ శ్రీరంగ్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గేట్ బయటే పోలీసులను పెట్టేవాళ్ళు. లేదంటే స్టేషన్ దగ్గర పోతే టోల్ గేట్ అని అది వేసి నిలబెట్టేసి వెహికల్ ఆపేసి ఇబ్బంది పెట్టాలి. అంటే సోదాలు చేశారు. మా బండ్లో ఏమున్నాయి ఆయన సోదాలు చేసే కంటే కూడా బండ్లు కూడా సోదా అంటే పోలీసులు చేస్తున్నారని నేను చెప్పను. వాళ్ళకి అంత ప్రెజర్ చేసి వైఎస్ఆర్ లీడర్లు ఈ నియోజకవర్గాన్ని ఒక తోప ఎమ్మెల్యే ఉన్న వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా పోలీసులు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ ద్వారా నా కొడుకు కన్నా ఎక్కువ మా కార్యకర్తలందరినీ కూడా బాగా ఇబ్బందులు పెట్టినారు. బాగా ఇబ్బంది కూడా పడినాం. ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా ఈరోజు చూస్తే చాలా కేసులు ఉన్నాయి. నా మీద 24 ఉంటే నా కొడుకు మీద 23, మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద 30, 40, 20 దాకా అట్లా కేసులు కూడా ఉన్నాయి. కియా కూడా ఆ రోజు జాకీ పరిశ్రమకు కూడా మేము ఆ రోజు చాలా వరకు జాకీ ఉండిన దాన్ని వాళ్ళ డబ్బులకి దాన్ని చేసేసి అది కూడా జాకీ వెళ్ళిపోయింది. అదే జాకీ మళ్ళీ తీసుకురావాలని మేము కూడా పోరాటం చేస్తే అప్పుడు కూడా మా లీడర్లు మా కార్యకర్తలందరి మీద కేసులు పెట్టి ఇబ్బంది కూడా పెట్టారు. అది మామూలు కేసు పెట్టి ఇక్కడ అనంతపురంలో పెట్టుకోకుండా ఇబ్బందులు పడాలనే ఆలోచనతోనే విజయవాడకి కోర్టుకు మమ్మల్ని తిప్పారు. ఆ రకంగా ఆ గవర్నమెంట్ చేసింది. కానీ నేను ఆ విధంగా చేయదలుచుకోలేదు. ఏదైనా నేను ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే దాని మీదే ఉన్నాం. నేనే కాదు మా లీడర్లు ఎవరిని అడిగినా పోనీ లేక ఆ రోజు ఏందో వాళ్ళు చేయించిన వాళ్ళలాగా మనం చేయకూడదు, మనం అభివృద్ధి చేసి చూపిద్దాం, మనమంటూ ఏమని చూపిద్దాం అనేవాళ్ళు మా లీడర్లు అందరూ అనుకోవాలని చెప్పారు. అంటే రాప్తాడు నియోజకవర్గంలో జాకీ పరిశ్రమ వచ్చి ఉంటే ఇంకా చాలా మందికి ఉపాధి దొరికేదని చాలా మంది మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరొక సంస్థకు మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా? తప్పకుండానే మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాను. దానికి సంబంధించిన మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. అది కూడా ఫైల్ కదిలింది. తప్పకుండా జాకీనే తెప్పేయాలన్న ఆలోచన. ఒకవేళ లేకపోయినా దాని ప్లేస్లో ఏదో ఒక పరిశ్రమ కూడా పెట్టి ఆ ప్రాంతము ఆడపిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తానని చెప్తాను. మాజీ మంత్రి పరిటాల సునీత చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే పరిటాల రవీంద్రకు సంబంధించి 21వ వర్ధంతి సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే గత ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇక్కడ మేము కాకుండా మా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే ఉందో రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ పరిటాల రవీంద్ర ఏదైతే ఉందో ప్రతి ప్రోగ్రాం ఏదైనా కూడా తెలుగుదేశం ప్రోగ్రాం కావచ్చు, ఇతర ప్రోగ్రాంకి అయితే మమ్మల్ని పిలవలేదు అని చాలామంది గొడవ పడతారు, మాతో కొట్లాడతారు. కానీ ఈ పరిటాల రవీంద్ర ప్రోగ్రాం అంటే సొంతంగా వెహికల్స్ కూడా అరేంజ్ చేయకపోయినా వారే స్వయంగా వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని ఇక్కడికి వచ్చి ఆయన సమాధిని దర్శించుకొని వెళ్తారని, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.